హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. అలాగే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని పేరు కూడా సేమ్ ఉంటుంది, లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. సో మీరు మైనింగ్ ఫీల్డ్లో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఫ్రీ మైనింగ్కి సంబంధించిన ప్రతిదీ అందులో మనకు అప్డేట్లో ఉంటుంది. ప్రతి యాప్ గురించి అందులో అప్డేట్, పిన్ టు పిన్ అప్డేట్ ఉంటుంది. అలాగే మనకి కొత్త న్యూ మైనింగ్ యాప్స్ ఏమైనా ఉన్నా సరే ముందు ఫస్ట్ నేను వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోనే నేను వాటిని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే కొంచెం లేట్గా అయితే చేస్తాను, ఓకేనా. ఫస్ట్ వీడియో కంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ కొత్త యాప్స్ వచ్చినా సరే, ఉన్న పాత యాప్స్లో ఏమైనా అప్డేట్లు ఉన్నా సరే ఫస్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అందుకే దానికోసం మిమ్మల్ని మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వమని చూస్తున్నాను. నేను అందులోంచి మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ అయితే చేసి మన డౌట్స్ ఉంటే మాత్రం అడగవచ్చు. నేను చెప్పి కాకోకుండా ఇంకేదైనా మీకు కొత్తగా డౌట్ ఉంటే మాత్రం మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు, ఓకేనా. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు అయితే నేను మంచి యాప్ గురించి అయితే తెలియజేయబోతున్నాను. యాప్ నేమ్ వచ్చేసి ఐమోటా యాప్. ఇది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఇప్పుడు ఆ జాయినింగ్ ప్రాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, సో ఇది ఎంత సప్లై ఉంది, మనకి ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ జాయిన్ అవ్వని ఉంది కదా, ఈ జాయిన్ అని ఉంది కదా, ఈ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగైతే వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు మీరు రిజిస్టర్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మ్యాక్సిమం మీరు మైనింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కొత్త వాళ్ళు అయినా సరే అన్నిటికీ ఒకటే మెయిల్ ఐడి ఉపయోగించుకోండి. ఒక మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ పెట్టుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో మీరు అవి మర్చిపోయినా సరే ఒక మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ కాబట్టి అన్నిటికీ ఒకటే ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా దాన్ని తీసుకోగలుగుతారు అనమాట. ఒకవేళ మర్చిపోయినా సరే వెంటనే మీరు దాన్ని రికవరీ చేసుకోగలుగుతారు, ఓకేనా. సో జాయిన్ అవ్వగానే ఇలాగ అయితే ఓపెన్ అవుతుంది మీకు. తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వ అని ఉంటుంది. ఇక్కడ చెక్ లిస్ట్ ఉంటుంది మనకి, మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. దీని మీద కూడా జాయిన్ అవ్వ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మీకు 0.1 కాయిన్ వస్తుంది. ఒటారా కాయిన్ అంటారు దీన్ని. మన ఐమోటాలో ఒటారా కాయిన్ అంటారు. మనం మైనింగ్ చేసిన కొన్ని కాయిన్స్ని ఒటారా కాయిన్స్ అంటారు, ఓకేనా. దీని మీద ట్యాప్ చేస్తే మీకు మనకి ఇది అనేది క్లెయిమ్ అవుతుంది మనకి, ఓకేనా. ఇలా ప్రతి రోజుకి 3 సార్లు మనం ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఒక రోజులో 3 టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ మీకు 0.1 వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు అది ప్రమోషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత 0.2 అలాగా 0.5 అట్లాగా చివరిగా 1 కాయిన్ అయితే వస్తుంది. ఇందులో ఎక్కువగా కాయిన్స్ అయితే రావు. సో అంటే ఏం లేదు, 10 కాయిన్స్, 20 కాయిన్స్, 100 కాయిన్స్ అలాగైతే రావు. రోజుకి ఎంత సీనియర్ అయినా సరే ఇందులో 1 మాత్రమే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే యాడ్స్ చూడటం ద్వారా కూడా ఇందులో మనం కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా దీని మీద క్లిక్ చేసాక మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి వీల్ ఉంటుంది అనమాట. ఇది వీల్స్లో మనం దీని మీద కూడా క్లిక్ చేసి మనకి కాయిన్స్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మనకి రోజుకి 5 సార్లు మనం వీళ్ళు యాడ్స్ చూసి మనం ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే యాడ్స్ చూడాల్సిన పని లేదు. సెకండ్ టైం నుంచి మీరు వీళ్ళు తిప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ అయితే ప్లే అవుతుంది. యాడ్ ప్లే అయిన ఆఫ్టర్ తర్వాత మీకు మనకి ఇది క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది, ఓకేనా. చాలా వాల్యుబుల్గా ఉంటుంది ఇది. ఆఫ్టర్ మెయిన్ అయిన తర్వాత, ఇది లాంచ్ అయిన తర్వాత దీని విలువ అనేది మినిమం $100 వరకు ఉంటుంది. చాలా మంచి యాప్. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందుకని నేను చెబుతుంది, ఇది లిమిటెడ్ సప్లై ఉంటుంది, లిమిటెడ్గా మైనింగ్ ఇస్తున్నారు, ఓకేనా. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇందులో ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది అనమాట. ఒక కాయిన్ విలువ అనేది ఫ్యూచర్లో చాలా వాల్యూ ఉంటుంది. సో సింపుల్గా మనం దీన్ని గ్రీన్ డైమండ్ అని కూడా అనుకోవచ్చు. చాలా మంచి ప్రాజెక్టు. సో మీరు జాయిన్ అయిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టీమ్ అని ఉంది కదా, ఈ టీమ్ వర్క్ మీద క్లిక్ చేసాక మీకు అప్లై రెఫరల్ కోడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి నా రెఫరల్ కోడ్ ఉంటుంది, ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే బూస్టింగ్ రేట్ అనేది
మీకైతే బూస్టింగ్ రేట్ అనేది పెరుగుద్ది అనమాట, 20% ఎక్స్ట్రా. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీ రెఫరల్ కోడ్ అయితే యాడ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు బూస్టింగ్ ఎక్కువ పెరిగి మీకు త్వరగా కాయిన్స్ అనేది ఎక్కువ కాయిన్స్ అనేది రావడానికి వీలు ఉంటుంది అనమాట. లేదంటే మీకు 0.01 దగ్గరే ఉండిపోతారు. ఓకేనా. ఇక స్టార్టింగ్లో మీకు 0.1 ఉంది కదా, ఇక్కడే ఉండిపోతారు. అదే మీకు బూస్ట్ మన రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రమోషన్లోకి వెళ్ళిపోతారు. అది పెరుగుతా 1 కాయిన్ దాకా వస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకి చెక్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద ప్రెస్ చేస్తే ఇలాగ చెక్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ చెక్ లిస్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట మనం ముందు. సో ఇన్వైట్ వన్ ఫ్రెండ్, మినిమం ఒకళ్ళైనా సరే మనం ఇందులో ఇన్వైట్ చేయాలి. ఒకళ్ళైనా మనం మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా సరే మీరు ఇందులో జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ ఇది అయిపోతుంది. తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను, ఇది అయిపోతుంది. తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళి మనకి యాప్ రివ్యూ ఇవ్వాలి. సో ఇది గ్రేట్ ప్రాజెక్ట్ అనో లేదంటే నైస్ ప్రాజెక్ట్ అనో ఏదో ఒకటి సంథింగ్ మీరు ఏదైనా రివ్యూ ఇచ్చుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి 10 పాయింట్స్ అనేది వస్తాయి. అలాగే డైలీ మనం ఇందులో వర్క్ చేస్తూ ఉంటున్నందుకు 7 డేస్కి 10 పాయింట్స్ కూడా వస్తాయి. అంటే డైలీ మీరు ఓపెన్ చేసి పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే డైలీ 30 డేస్ చేసుకోవటం వల్ల 10 పాయింట్స్ వస్తాయి. సో అంటే కొంతమంది డైలీ ఓపెన్ చేసుకోరు, మర్చిపోతూ ఉంటారు ఏదో ఒక్కొక్కరు. అలాగే డైలీ 30 డేస్ ఓపెన్ చేసుకోవటం వల్ల 10 పాయింట్స్ అనేది వస్తాయి. సో యాడ్స్ చూడటం వల్ల 1 పాయింట్ అనేది రోజు మనకి ఇస్తారు. అది ఎలా ఇస్తారు ఏంటని మీకు చెబుతాను. మీకు ఇప్పుడు ఊరికే మీకు పరిచయం చేస్తున్నా. సో మినిమం వచ్చేసి మనం ఒక ఫ్రెండ్ని అయినా సరే మనం జాయిన్ చేసుకుని ఉంటాం, మన ఇంట్లో వాళ్ళని కానీ లేదంటే ఎవరినైనా సరే మీ ఫ్రెండ్ని కానీ. సో మినిమంగా ఒకరినైనా సరే జాయిన్ చేసుకోవాలి. సో ఇలాగేంటంటే మన చెక్ లిస్ట్ని మనం కంప్లీట్ చేస్తేనే మనం క్వాలిఫై అవుతాం. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఇక్కడ నొక్కి. సో మనకు దీని మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఇందాక కనపడింది కదా మనం క్లెయిమ్ చేసుకున్నాక, అది అయిపోయిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకున్నాక ఇలాగైతే కనపడుతుంది రెడ్ కలర్లో. సో దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకి యాడ్స్ ప్లే అవుతాయి అన్నమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత సో ఇవన్నీ ఎస్టర్డే నేను క్లెయిమ్ చేశాను, ఇది ఈ రోజుది. ఓకేనా. ఇప్పుడు క్లెయిమ్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లెయిమ్ చేయండి. దీని మీద క్లెయిమ్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అయ్యి మనకి యాడ్ అయితే ప్లే అవుతుంది. ఇలాగ యాడ్ ప్లే అయిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కంప్లీట్ అయిపోయినాక దీని మీద ప్రెస్ చేయండి. మనకి 1 పాయింట్ అనేది యాడ్ అవుతుంది. అలాగా వీటన్నిటిని చూసుకుంటే మనకి 1 పాయింట్స్ అనేది ఎక్కువగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్కొక్క యాడ్ చూసినందుకు 1 పాయింట్ లేదంటే 0.4 0.5 అలాగ ఉంటాయి. చాలా లిమిటెడ్గా ఇస్తున్నారు వీళ్ళు. మనకి మైనింగ్ కూడా మనకి కాయిన్ కూడా మనకి అలాగే రేటు ఉంటుంది మనకి తర్వాత. సో ఇప్పుడు ఇది ఉంది కదా వీలు, మనం దీన్ని కొంచెం పైకంటే వీలు కనపడుతుంది. దీని మీద ప్లే నవ్ ఉంది కదా, ప్లే నవ్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం మనకి ఫ్రీగా అయితే మనం వీల్ని ఫ్రీగా చెప్పొచ్చు. తర్వాత ఈ స్పిన్ యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తీసేస్తే మనకి ఇట్లాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత దీని మీద ప్రెస్ చేస్తే అది స్పిన్ అవుతుంది అట్లా. సో ఇట్లా వస్తుంది. ఇట్లాగ వచ్చిన తర్వాత కింద దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఇన్ని పాయింట్స్ 1 పాయింట్ అనేది వస్తుంది. అలాగా అక్కడ మనకి ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్స్. ఇలాగైతే మనం పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి మనం దీన్ని కొంచెం పైకంటే మనకి ఇక్కడ కనబడతాయి అనమాట. ప్రతిరోజు యాడ్స్ చూడటం వల్ల 5 టైమ్స్ మనం వీల్ని స్పిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనం ట్విట్టర్లో షేర్ చేయటం వల్ల ఒకసారి స్పిన్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్లో షేర్ చేయటం వల్ల ఒకసారి మనం స్పిన్ చేయొచ్చు. అలాగా 7 టైమ్స్ ప్లస్ ఒకటి ఫ్రీగా ఉంటుంది. 8 టైమ్స్ మనం ఒక రోజులో 8 టైమ్స్ మనం వీల్ అనేది స్పిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు పోస్ట్ చేశానంటే మార్చి 29వ తారీఖు 29th దీంట్లో పోస్ట్ చేశాను. 1 ఓటారా, మన కాయిన్ పేరు వచ్చేసి ఓటారా అంటాం. 1 ఓటారా ఈజ్ ఈక్వల్ టు $100 ఆఫ్టర్ మైనేట్ తర్వాత. ఓకేనా. దీని టాకింగ్ అలాగుంది. చాలా మంచి ప్రాజెక్టు, ఎవరు మిస్ చేసుకోవద్దు.
సో టోటల్గా వచ్చేసి మనకి ఇది 300 మిలియన్స్ కాయిన్స్ అనేది సప్లై ఉందన్నమాట. టోటల్గా వచ్చేసి మనకి 300 మిలియన్స్ కాయిన్స్ సప్లై ఉంది. ఇది సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ రెండిట్లో వస్తుందన్నమాట. మనకి ఇందులో వాలెట్ కూడా లైవ్లో ఉంది, మీకు అది చూపిస్తాను. మనకి యాప్ ఓపెన్ చేసి మీకు చూపించలేదు, మర్చిపోయా. సో వాలెట్ కూడా అందులో లైవ్లో ఉంది. అలాగే మనకి మెయిన్ నెట్ ఏమో మనకి 2024 లాస్ట్లో వస్తుంది. లిస్టింగ్ వచ్చేసి 2025 ఫస్ట్ క్వార్టర్లో లిస్ట్ అవుతుంది. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసి మనకి ఇక్కడ 3 చుక్కల గుర్తుంటుంది మన ఛానల్ పక్కన. ఈ మూడు చుక్కల మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఐమోటాన్ని మీరు ఇక్కడ ప్రెస్ చేసి సెర్చ్ కొడితే ఇట్లాగ మనకి ఇట్లా షో అప్ లిస్ట్ కనపడుతుంది. ఇది మన ఛానల్ పేరు లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. సో మీరు ఇలా సెర్చ్ చేస్తే ఇది ఎన్నిసార్లు మనం గ్రూప్లో పోస్ట్ చేసామంటే ఇన్నిసార్లు అని చూపిస్తుంది. సో 6 టైమ్స్ మనం దీని గురించి అయితే మనం పోస్ట్ చేసాము. ఓకేనా, మీరు ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మనకి ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా, సో మనకి ఇది మైనింగ్ బటన్ అనమాట. దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది మైనింగ్. ఇట్లాగా వీటి మీద క్లిక్ చేసి మనం మైనింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హోమ్ బటన్. ఇది హోమ్ బటన్ మీద క్లిక్ చేసాక మనకి ఇక్కడ చెక్ లిస్ట్ అనేది కనపడుతుంది, మెయిన్ నెట్ చెక్ లిస్ట్. దీని మీద ప్రెస్ చేసి మనం ఇందాక చూసాం కదా, అలా చెక్ లిస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే వీలు ఇక్కడికి వచ్చేసి వైట్ పేపర్ అనమాట. మన ఇది వైట్ పేపర్ మీద క్లిక్ చేస్తే మీకు మన టోకెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇందులో కనబడుతుంది అనమాట. మనకి 70% రెవెన్యూ అనేది మనకి ఓన్లీ మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. 70% దీంట్లో వచ్చే రెవెన్యూని వాళ్ళు మనకే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో చాలా మంచి ప్రాజెక్టు, సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో దీన్ని మెజిస్ట్రీ బాక్స్ అంటారు. ఈ మెజిస్ట్రీ బాక్స్ని క్లిక్ చేసి చెబుతాను మీకు. సో ఈ మెజిస్ట్రీ బాక్స్ ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే మనం యాడ్స్ ద్వారా మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం కదా పాయింట్ని. ఆ యాడ్స్ ద్వారా క్లెయిమ్ చేసుకునే పాయింట్లు ఒక రోజులో మీరు అన్నీ కంప్లీట్ చేయాలి. ఇటు వీలు కంప్లీట్ చేయాలి, అటేపు యాడ్స్ ద్వారా ప్లే అయ్యి మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఈ మెజిస్ట్రీ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. ఈ మెజిస్ట్రీ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అది కూడా చిన్న యాడ్ ప్లే అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది మనకు సేమ్. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కలెక్టర్ అని వచ్చింది. ఇందులో మెయిన్ నెట్ పాయింట్స్ లేదంటే లేదంటే మనకి ఇక్కడ స్పిన్నింగ్ టికెట్స్ ఇట్లా వస్తాయి అనమాట. మెయిన్ నెట్ పాయింట్లు, స్పిన్నింగ్ టికెట్స్ లేదంటే కాయిన్స్ కూడా మనకి వస్తాయి. ఇట్లా మనం ఒక రోజులో మొత్తం కంప్లీట్ చేస్తే మీరు మార్నింగ్ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ లోపల మీరు యాడ్స్ ద్వారా కంప్లీట్ చేయాలి. అలాగే స్పిన్ అండ్ వీల్ ద్వారా కూడా మీరు కంప్లీట్ చేయాలి. అవన్నీ కంప్లీట్ చేస్తే మనకి మెజిస్ట్రీ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెజిస్ట్రీ బాక్స్ ఓపెన్ అయితే దీని ద్వారా మన లక్ బాగుంటే ఎక్కువ కాయిన్స్ మనకి ఇందులో తగలొచ్చు అనమాట. లక్కీ డ్రా అనమాట ఇది మనకి. ఈ లక్కీ డ్రా ద్వారా కూడా మనం ఎక్కువ కాయిన్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. దీని గురించి పిన్ టు పిన్ మనకి మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే వస్తాయి. దీని గురించి అని కాదు, మనం చాలా ప్రాజెక్టులు అనేది మనం టేకప్ చేస్తున్నాము. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ కదా, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పిన్నుడ్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ మెసేజెస్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇట్లాగా మనం ఏం ప్రాజెక్టులు చేస్తున్నాం అనేది ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి. అర్థమవుతుందా? మీరు ఏమైనా జాయిన్ అవ్వని ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఇట్లా చూసుకుంటూ జాయిన్ అవ్వండి. చాలా మంచి ప్రాజెక్టులు అయితే మనం చేస్తున్నాము. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాప్లోకి వచ్చేసి ఇది మనకు వాలెట్ అనమాట. చూడండి, ఇది వాలెట్ మనకు లైవ్లో ఉంది, రిసీవ్ సెండ్ అనేది. సో ఇది ఇంకా యాక్టివేషన్ గల ప్రజెంట్ అయితే వాలెట్ లైవ్లో ఉంది. ఓకేనా? సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది, చెక్ లిస్ట్ ఎలా చూసుకోవాలనేది కూడా మీకు అర్థమైంది. ఓకేనా? అర్థం కాకపోతే ఒకసారి మీరు వీడియోని మళ్ళీ ఒకసారి బ్యాక్కి జరిపి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.